కష్టపడి నేను చేశాను. నేను అక్కడ ఆగిపోలేదు, ఆగిపోను కూడా. ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి మీ రాజకీయ అడుగులు మొదలవుతాయి, పరుగులు మొదలవుతాయి? నేను డక్కల నియోజకవర్గం నుంచే చేస్తాను. అది నా ఊరు, నా అడ్డా కాబట్టి నేను డక్కల నియోజకవర్గం నుంచే చేస్తాను. అంటే ఒకే కత్తిలో, ఒకే వరలో 2 కత్తులు ఇముడుతాయా? అసలు ఆవిడ కత్తే కాదండి. అసలు ఆవిడ అలా కత్తే కాదు. అంటే కాదు. అక్కడ ఒక ముగ్గురు ఊర్లో ఉన్నారు. 2 ఇప్పుడు ఓకే, కత్తులు వాణిని ఆవిడ పక్కన కత్తే పెడదాం. ఓకే, కాదు. వాణి అండ్ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ కూడా టెక్కల నుంచే కదా? శ్రీను గారికి సపోర్టివ్ గా ఉంటాను. నేనేమి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసేస్తాను, నాకు ఎమ్మెల్యే టికెట్ అంటే కావాలని అడగట్లేదండి. శ్రీను గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, శ్రీను గారికి సపోర్టివ్ గా మేము ఉండాలి. అదే అంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి వచ్చిన మీరు కేవలం ఒక సపోర్ట్ ఇచ్చే వ్యక్తిగానే ఆగిపోతారా? అంతేనా? సపోర్ట్ ఇచ్చే వ్యక్తిగా నేను కోరుకోవట్లేదండి. నాకు మంచిగా ఒక స్టేట్ పోర్ట్ఫోలియోలో మహిళలకి సపోర్ట్ చేస్తూ, మహిళల పక్షాన నిలబడే ఏదైనా పోస్ట్ ఉంటే చేస్తూ, నా వాయిస్ ని గవర్నమెంట్ కి ఇస్తూ నాకు సపోర్ట్ చేయాలని ఉంది. అంతేగాని ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి, శ్రీను గారి మీదకి వెళ్ళాలన్న ఆలోచన నాకైతే ఎప్పటికీ లేదు, రాదు కూడా. పోనీ దువ్వాడ శ్రీని పక్కన పెట్టినా మీకంటూ ఉంటుంది కదా, ఒక ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ఇలా సేవ చేయాలి. ఎంతమంది మీరు రోజా అంటున్నారు. రోజా కూడా సినిమాల్లో నటించి వచ్చారు. మీకు కూడా సినిమాల్లో కొంత ఇంట్రెస్ట్ ఉందని ఇంతకు ముందు చెప్పారు. రోజా కూడా సినిమాల నుంచి వచ్చారు. నేను నటించి రాలేదు కదండి, ఆమె అయితే నటించి వచ్చింది, నేను ఇంకా నటించి రాలేదు కదా. అదే ఇంకా ఆవిడ పోనీ నటించి ఆ ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు. మీరు నేరుగానే రాజకీయాల్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు కూడా మీకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, లేకపోతే ఎంపీగా పోటీ చేయాలి, ఒక మంత్రి కావాలని ఉంటుంది కదా. అలా లేకుండా ఉంటుంది, ఉండదని కాదు. కానీ శ్రీను గారి మీద పోటీ చేసే విధానం నాకు ఎప్పటికీ ఉండదండి. అతను అభిమానించే వ్యక్తిగా అతనంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఎంతటి అభిమానం ఉందో, దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే కూడా అంతటి అభిమానం ఉంది. అతని మీద పోటీ చేసే ఆలోచన ఏమి ఉండదు. దైవదేనం ప్రకారం నాకు ఏం అవకాశాలు వస్తాయో, నేను ఎలా ముందుకెళ్తానో అదంతా దైవదేనం. కానీ శ్రీను గారి మీదకి వెళ్ళే ఆలోచన నాకు ఎప్పటికీ, అలాగ వస్తే నాకు రాజకీయ ఓనమాలు నేర్పించింది శ్రీను గారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, శ్రీను గారిని నేను అన్యాయం చేస్తే అప్పుడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దిందాన్ని అవుతాను నేను, శ్రీను గారికి అన్యాయం చేస్తే. అప్పుడు అలాంటి ఆలోచన, శ్రీను గారి మీదకి వెళ్ళే ఆలోచనలు నాకైతే లేవు. రాజకీయంగా నాకు ఇష్టమే, ఇంకే విధమైన పదవులు ఇచ్చినా చేపడతాను, కానీ శ్రీను గారి మీద వెళ్ళే ఆలోచన నాకు ఎప్పటికీ రాదు. అంటే నామినేటెడ్ పదవులు ఉండిపోతాను అంటున్నారు. ఒకవేళ అలా కాదు అంటే శ్రీకాకుళంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. టెక్కల నుంచి దువ్వాడ శ్రీని